తల వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, గతించిన కాలం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి, మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాపాడి చక్కటి ఆరోగ్యాలతో ఆయుష్తో మళ్ళీ మీ సన్నిధిలో చేరుకొని మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మా జీవితాలను మార్చుకోవడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు దేవా. తండ్రి, ఈ వారం కూడా మీరు మాతో మాట్లాడండి. పలుమార్లు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈరోజు కూడా మీ వాక్కుల చేత మమ్మల్ని ఆదరించి మమ్మల్ని నిలబెడతారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామములు నా శుభములు. ఇంతకుముందు 2 వారాల క్రితం ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ దాన్ని మధ్యలోనే ముగించడం జరిగింది. ఏ విషయాన్ని గురించి బాగానే గుర్తుంది. మీరు అనుకోవచ్చు దీని కొరకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముందండి అని. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఆలోచిస్తే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రకారంగా దేశం ముందుకు పోతున్నా, అదే టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న యువత ఈరోజు ప్రాణాలు తీసుకోవడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. మీకు తెలిసే ఉంటుంది, చాలా చిన్న చిన్న కారణాలకి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటన్నిటి కొరకు గతించిన వారంలో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ ఆత్మహత్యలు చేసుకుంటారని అంటే, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, ఆరోగ్య పరిస్థితులు, అప్పులు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల మనిషి దానిలో నుండి బయటికి రావడం ఎలాగో తెలియక, నాకే సమస్యలు ఉన్నాయన్నట్టుగా దీనికి పరిష్కారం ఏం దొరుకుతుందా అని ఆలోచించిన మనిషి ఇక చావే సమస్యకు పరిష్కారం అనుకుని పలు రకాలుగా ఉరిపోసుకోవడం కానీ, ట్రైన్ కింద పడడం కానీ, బస్సు కిందకు పోవడం కానీ, మేడెక్కి దూకేయడం కానీ, చేతులు కట్ చేసుకోవడం కానీ, గడ్డ మందు తాగేయడం కానీ మీకు తెలుసు. ఇలాంటి పలు రకాల ప్రయత్నాలు చేసి మనిషి తన జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నాడు. ఎక్కువగా ఈ ఆత్మహత్యలు చేసుకునే వయసు 14 నుండి 45 ఏళ్ళని మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత స్థానంలో 40 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వరకు, దాని తర్వాత 60 పైబడి, దాని తర్వాత ఇక చిన్నపిల్లలు 13 to 6 ఏజ్ వరకు. ఏది ఏమైనా మనిషి మాత్రం దేవుడిచ్చిన ఆయుష్ను మధ్యలో ముగించుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. మనిషి చనిపోవడాన్ని ప్రతి మత గ్రంథం దాన్ని పాయింట్అవుట్ చేసింది. ఈ విషయంలో ఏ మతమైనా, ఏ మత గ్రంథమైనా సరే ఆత్మహత్యల్ని, స్వీయ మరణాన్ని ఎక్కడ సపోర్ట్ చేసి మాట్లాడలేదు. ఇక ఒక అడుగు ముందుకేసి మాట్లాడుకోగలిగితే ఈ బైబిల్ అన్నది, నరహత్య చేయడం ఎంత పాపమో తనని తాను చంపుకోవడం కూడా అంతే పాపం. అయితే విషయం ఏంటంటే, మీకు చెప్పాను, అసలు ఎందుకు మనిషి చనిపోతున్నాడనంటే బాధల్ని కారణంగా చూపిస్తున్నాం. కన్నీటిని, ఒత్తిడిని, ఏవైతే మనకు ఎదురవుతున్నాయో ఆ శ్రమల్ని, దుఃఖాన్ని కాజుగా చూపించి మనిషి చనిపోతున్నాడు. కానీ దీనికన్నా భయంకరమైన వాస్తవం, లేదా వీటన్నిటి వెనక ఉండి మనల్ని ప్రోత్సహించే ఒక బలమైన శక్తి మన వెనకే ఉండి మనలో ఉండి ప్రోత్సహిస్తుందని కూడా చెప్పుకున్నాం. వాడే అపవాది. ఈ సాతానుగాడి యొక్క తంత్రాల కొరకు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమని మనకు చెబుతాడు, నువ్వు చాలా పేకల్లోతుల అప్పుల్లో కూరుకుపోయావు, ఇక నువ్వు అప్పు తీర్చలేవు, చచ్చిపో అని చెబుతాడు. నీ భార్య నిన్ను మోసం చేస్తుంది, పరాయి పురుషుడితో మాట్లాడుతుంది, ఇక నువ్వు తలెత్తుకుని ఊరిలో తిరగలేవు, చచ్చిపో అని చెబుతాడు వాడు. నీ భర్త నిన్ను మోసం చేస్తూ ఎవరెవరితోనో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు, ఈ విషయం నీ తల్లిదండ్రులకి తెలిస్తే ఏమవుతుందో, చచ్చిపో అని చెబుతాడు వాడు. ఇంకా అవాంఛిత గర్భాల కొరకు ఈరోజు ట్రెండ్ ఏంటంటే, మరి మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, చిన్న పిల్లలు 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా 9th, ఈ పిల్లలకి తెలిసి తెలియని వయసులో
అబ్బాయిలతో స్నేహాలు చేయడం, ప్రేమలో పడడం, అవాంఛిత గర్భాలను ధరించడం, ధరించిన తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర చెప్పక నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియక, తెలిస్తే ఏమవుతుందో అనే ఒక భయంతో సూసైడ్ చేసుకునే వారు కూడా చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, చెల్లెళ్ళు. ఇక పురుషులైతే ఇంకా చెప్పనవసరం లేదు, బైక్ కొనలేదు, సెల్ కొనలేదు, ఇలాంటి సిల్లీ కబుర్స్ చెప్పి చచ్చిపోయే వాళ్ళు కొంతమంది. ఇక కెరీర్ మీద దృష్టి సారించిన వారు ఉద్యోగాలు రాక, సరి అయిన పోషణకి ఆర్థికంగా చేతిలో డబ్బులు కనబడక, ఎన్నో ఇబ్బందుల చేత కుటుంబ పరిస్థితులు బాగోక, అప్పులు ఎక్కువైపోయి, ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగా లేక, ఇక యవనస్తులు చనిపోయేవారు కొంతమంది. ఇక పెద్దల కొరకు చెప్పనవసరం లేదు, పిల్లలు పట్టించుకోకపోతే చనిపోవడం, అప్పులు ఎక్కువైతే చనిపోవడం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్లో వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సమస్యలకి స్త్రీ పురుషులని, పెద్దవారు చిన్నవారని అసలు ఏ వ్యత్యాసం లేదు. పుట్టిన ప్రతి ఒక్కరూ సమస్యలలో, కన్నీటిలో, దుఃఖంలో మునిగిపోతున్నారు. మనం గతించిన వారిని రెఫరెన్స్ కూడా చూసాం యోబు గ్రంథంలో. స్త్రీ గర్భాన పుట్టిన ప్రతి ఒక్కడు శ్రమ అనుభవించడానికే పుడుతున్నాడు. స్త్రీ గర్భం ద్వారా ఉద్భవించిన ప్రతి నరుడు దుఃఖపడాలి అని బైబిల్ డైరెక్ట్గా చెబుతుంది, పడుతున్నారు. విషయం ఏంటంటే ఈ దుఃఖం నుండి మనకు బయటికి ఎలా రావాలో తెలియక, ఈ దయ్యంగాడు ఏదైతే మనకు చెబుతున్నాడో, మనల్ని ప్రోత్సహిస్తున్నాడో, మనల్ని ప్రేరేపిస్తున్నాడో, ఆ ప్రేరేపణకు లొంగిపోయి ఈరోజు చాలా ఈజీగా చచ్చిపోతున్నారు. ఇదంతా మనం గతించిన వారం ఆలోచించాం. మరి ఇలా ఈ చావుల నుండి, ఈ సమస్యల నుండి, ఈ శ్రమల నుండి, ఈ దుఃఖం నుండి మనం ఎలా బయటపడాలి? చాలామంది లోకస్తులు, కొంచెం సౌండ్ పెడదాం, చాలామంది లోకస్తులు ఈ దుఃఖం నుండి బయటపడడానికి ఏవేవో మార్గాలు ఎతకారు. అందులో ఒకటి మద్యానికి బానిసలు అవుతున్నారు. మరొకటి ఏదైతే ఇప్పుడు యువత ట్రెండ్, డ్రగ్స్కి బానిస అవుతున్నారు. మరికొంతమంది ఏమంటారు, నాకు రావట్లేదు, ఈ బాధల్లో నుండి ఉపశమనం పొందడానికి అక్రమ సంబంధాలను ఎక్కువ పెట్టుకోవడం కూడా ఇదే టైంలో జరుగుద్ది. ఇప్పుడు వీటి ద్వారా ఏవైనా కలిసి వస్తుందా అంటే ఏమొస్తుంది? కొంతమంది దురాశతో ధనం వెనక పరుగులు పెడతారు. ఈ శ్రమలన్నిటికీ కారణం ధనమే అని దొంగతనాల్లోనూ లేదా ఏదో ఒక క్రైమ్ కేసుల్లోనూ ఇరుక్కోవడానికి కూడా వీళ్ళు ముందుకెళ్తారు. వీటన్నిటి వలన ఈ శ్రమలు తీరుతాయో లేదో నాకు తెలియదు, కానీ వీటన్నిటి వలన మరింత బాధ, మరింత కష్టం, మరింత దుఃఖం మనం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. మరి నేను ఎలా బయటపడాలి? ఇలాంటి తలంపులు ఎవరికి ఉంటాయని చెప్పాను? అందరికీ ఉంటాయి, ఇంక్లూడింగ్ గొప్ప జ్ఞాని అయిన అహీతోపేలు కూడా చచ్చిపోయాడు ఊరుపెట్టుకొని. ఇంక్లూడింగ్ ఇలాంటి శోధన దావీదు గారికి వచ్చిందంటే నమ్మగలరా? ఇలాంటి శోధన, ఇలాంటి దుఃఖ సమయంలో, ఇలాంటి మరణకాల సమయంలో యోబు గారికి వచ్చిందంటే నమ్మగలరా? ఇక నా జీవితం ఇక్కడితో ముగిసిపోతే బాగున్ను అని ఒక భయపడే తత్వంలోనికి వెళ్ళిపోయి, కృంగిపోయి, చింతపడిపోయి, నా జీవితాన్ని ఇక్కడితో తీసే ప్రభువా అని ఏలియా ప్రార్థన చేశాడంటే నమ్మగలరా? చిన్నోళ్ళ వీళ్ళు. అంటే గొప్ప గొప్ప మేధావులకి, భక్తులకి ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే సామాన్యమైన బ్రతుకులు మనవి. మనకు రావా? మనం ఏమనుకుంటామంటే ఇక చచ్చిపోతే ఇక్కడతో అయిపోయింది అనుకుంటాం. అది సామాన్యంగా అందరికీ సహజంగా కలిగే ఆలోచన. నేను అడుగుతున్నా, అయిపోతుందా ఇక అక్కడతో? అవ్వట్లేదు, అక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ప్రశ్న అది కాదు. అసలు నేను ఈ తలంపుల నుండి, ఈ సాతానుగాడు నన్ను ప్రేరేపించి చావు వైపు నెట్టేస్తున్న ఈ తలంపుల నుండి, ఈ దుఃఖంలో నుండి, శ్రమల్లో నుండి, అప్పుల బాధల్లో నుండి, ఉద్యోగాలు లేక వ్యాధిగ్రస్తులు అయిపోయి, ఈ కుటుంబ సమస్యల్లో నుండి ఏదో పెద్ద పాపాన్ని మూటగట్టుకుని ఇక నన్ను ఎవ్వరు గౌరవించరు, అందరిలో నేను చులకనైపోతాననే ఒక భావనలో నుండి పుట్టుకొస్తున్న ఈ ఆత్మహత్యల నుండి, ఈ తలంపుల నుండి మనం ఎలా బయటపడగలం? ఎలా పడగలం చెప్పండి? ఎవరు ఓదారుస్తారు?
ఎవరికి చెబితే ఎవరు వినరు. మీ బాధ నాకు చెబితే నేను పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే నాకు కూడా బాధలు ఉన్నాయి. నీకున్న ఆ బాధల్లో ఉన్న ఆ ఒత్తిడి, ఆ తీవ్రత నీకు పెద్ద సమస్యగా అనిపించవచ్చు. ఆ పెద్ద సమస్య నాకు చెబుతున్నప్పుడు నీకన్నా బాధలు ఎక్కువ ఉన్న నేను ఆ సమస్యను నేను బుర్రన పెట్టగలనా? పెట్టలేను. మరి ఎవరు ఓదారుస్తారు? మనకి ఈ తలంపులు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ తలంపులు వచ్చినప్పుడు ఒకటైతే మర్చిపోకండి, ఎవరి నుండి ఏదో ఆదరణ దొరుకుతుందని ముందు ఆ థాట్ తీసండి. ఎందుకంటే అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి, అందరూ శ్రమల్లోనే ఉన్నారు, అందరికీ అప్పుల బాధలు ఉండకపోవచ్చు, కానీ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, అప్పుల బాధలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క శ్రమ ఉండొచ్చు. ఇప్పుడు మన బాధల్లో నుండి మనం బయటకు రావాలి అని అంటే ఎవరు రప్పిస్తారు మనల్ని? మనం అనేచ్చు దేవుడు రప్పిస్తాడండి అని. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వారు చనిపోవట్లేదా? పోనీ ఇలాంటి శ్రమల్లో ఒకవేళ మీరే ఉన్నారనుకోండి, మీరు చేయని తప్పులకి మీ మీద భారం పడిపోయింది, మిమ్మల్ని నేరస్తులుగా మీ ఊరు చిత్రీకరించింది. ఒకవేళ చేసిన తప్పులకి లేదా అప్పులకి, అనారోగ్య పరిస్థితులకి, ఏదో ఒక సమస్యకి మిమ్మల్ని నేరస్తులుగా ఈ లోకమంతా గుర్తించింది. ఇక మీకు ఎవ్వరు ఓదార్పు లేరు. ఆ బాధల్లో కుమిలిపోతున్న మీకు ఓదార్పు ఎక్కడ దొరుకుద్ది? ఆ బాధల్లో నుండి వచ్చే మాట చెప్పనా? దేవా, ఏమైపోయావయ్యా? ఎక్కడున్నావు? నా కష్టాల్లో నా కన్నీళ్ళు నువ్వు చూడట్లేదా? నా ఏడుపు నీకు వినబడట్లేదా? మనం ఒంటరిగా ఏదో ఒక మారుమూల ప్రాంతానికి పోయి ఏడుస్తుంటాం, ఓదార్పు దొరకక, ఆదరణ లేక, మన మాట పట్టించుకోక, మన బాధను ఎవ్వరు పంచుకోరు. ఆ టైంలో మనకు అనిపిస్తుంటుంది, ఆ దేవుడు కూడా నన్ను చేయి వదిలేశాడని. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎలా వదిలేసావు? ఇది మనలో నుండి వస్తుంది ఈ మాట. నేను చాలా భక్తి చేశాను, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, నాకే ఇన్ని శ్రమలు, ఒత్తుళ్ళు నా కుటుంబంలోనే కలుగుతున్నాయి. ఆఖరికి నా కుటుంబం నన్ను పట్టించుకోకపోయినా నా దేవుడు కూడా పట్టించుకోవట్లేదు, చెయ్యి వదిలేశాడు నా ప్రభువు. ఇది మనలో నుండి కలుగుతుంటే అదే టైంలో మన పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు అంటారు, ఏమని? దేవుడు దేవుడు అని తిరుగుతున్నావు కదమ్మా, ఏడి నీ దేవుడు? శ్రమల్లో పట్టించుకోవట్లేదా? నీ దేవుడు ఏమయ్యాడు? ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని మరలా నీ దేవుడు ఏమైనని. ఎన్నో అధ్యాయం అమ్మా? 42 కదా, 42వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నప్ప. సందర్భాలు వేరైనా మనకు కావలసిన మాటలు. ఎదుటోళ్ళు అంటారట, నీ శ్రమల్లో నీ దేవుడేడి? ఇన్ని అప్పుల బాధలు నీకు వచ్చేసాయే, ప్రతి ఆదివారం సంఘానికి పోతాం మానకుండా, నీ దేవుడేడి అని అడుగుతుంది ఈ సమాజం. అప్పుడు మనం ఏం చెబుతాం చెప్పండి? ఇప్పుడు మన బాధల్లో మన దేవుడు కూడా మనకు చెయ్యంది ఇవ్వక, మన ఆరోగ్య సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మన దేవుడే మనకి స్వస్థత జరిగించక, ఆయన మౌనం అయిపోయినప్పుడు ఎదుటోళ్ళు అడుగుతారు, ఏడిని దేవుడు ఏడని. అడగరా? ఎందుకు అడగరండి? రోజు సన్నిధికి వస్తూ మీ కుటుంబంలో శ్రమలు ఎక్కువైనాయి అనుకోండి, మీకు వస్తుంది, నేను సన్నిధికి వెళ్తున్నాను కన్నా దేవుడు ఏడని. 22వ అధ్యాయంలో ఉంటుందా మాట. అదేనా అనుకుంటే ఇతరుల నుండి మనకు వచ్చే ప్రశ్న, మనకు ఎదురయ్యే ఈ ప్రశ్న, నీ దేవుడు ఏమయ్యాడు అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏడుస్తూనే ఉంటాం. అక్కడ అంటున్నాడు ఆయన, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళే, నాకు అన్నం తినబుద్దేదు, దాహమేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, చావుకు ముందు జరిగే అలజడులు ఇవన్నీ. అన్నం తినాలనిపించదు, ఎవ్వరి మాట మనసుకెక్కదు, నోటికి ఏది రుచికరంగా అనిపించదు, కనీసం దాహం వేసిన తాగాలనిపించదు. ఒంటరి కూర్చొని ఏడుస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఈ శ్రమ నుండి బయటపడతానా? ఇదే టైంలో ఎలా ఉంటే మన శత్రువులకి దొరికిన ఒక చక్కటి అవకాశం. వారేమంటారు తెలుసా? అదే 42వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడేమైనని నా శత్రువుల దినమెల్లా అడుగుచున్నారు.
ఎగతాళి చేస్తారట, నీ దేవుడేడి, నా దేవుడు గొప్పోడు 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 గొప్పోడని డప్పు కొట్టుకుంటా తిరుగు కదా, నీ దేవుడేడని అడుగుతారట. ఏం చెబుతావు శత్రువులకి? మనం పడిపోయిన స్థితిని చూసి మనల్ని హేళన చేస్తుంటే మన ఎముకలు ఎలా అవుతాయంటే, వారు తమ దూషణల చేత నా ఎముకల్ని విరిచేస్తున్నప్పుడు నా ప్రాణం అనుకుంటుందట, నా ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు అని అనిపిస్తుందా? అనిపించదు. కృంగిపోతాం, చింతపడతాం. మరి ఇలాంటి థాట్స్ నుండి, ఇలాంటి ఒత్తిళ్ళ నుండి, ఎదురయ్యే సమస్యల నుండి వాటికి పరిష్కారం ఏంటి? అసలు మనం ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలో 3 పాయింట్లు చెప్తాను, ముగించేస్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది, ఎన్ని ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు నీకు ఎదురైనా, ఎంత దుఃఖంలో కూరుకుపోయినా, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసినా, నీ స్నేహితులు నువ్వు వద్దని వెళ్ళిపోయినా, చివరికి నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మోసం చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినా, ఇంక్లూడింగ్ నీ భర్త అయినా, నీ పిల్లలకు కూడా నువ్వు అసహ్యమైనా, ఒక్కటి మర్చిపోకు, ఇదే అవకాశం తీసుకుని సాతానుగాడు నన్ను ప్రేరేపిస్తున్నాడని గుర్తుంచుకో. ఆ టైంలో నువ్వు బాధపడాల్సింది ఏంటంటే, ఏడొద్దని చెప్పట్లేదు, గట్టిగా ఏడు, బాగా గట్టిగా వేడు, నీ దుఃఖమంతా బయటకు వచ్చేలా వేడు. కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించొద్దు. నువ్వు ఎంత ఏడుస్తావో ఏడు, నీ బాధంతా బయటకు వచ్చేలా, నీ కన్నీళ్ళ రూపంలో దావీదు పడకలు తేరిపోయినంతగా ఏడు. కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడొద్దు, దుఃఖపడు, అంతవరకే. నెక్స్ట్, చింతించు, కానీ ఆ చింత రెట్టింపైపోయి చావంచుల వరకు తీసుకుపోయేంతగా నిన్ను ప్రేరేపించగవద్దు. బాధ ఉంటుంది, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ ఆ చింతలో, ఆ కన్నీళ్ళ మధ్య నీ ఏడుపు నీకు ఓదార్పును తేవాలి తప్ప, నీ చింతలో నుండి పుట్టుకొస్తున్న ఆ కన్నీళ్ళు నీ బలాన్ని దొంగిలించేలా ఉండకూడదు. నీ చింత, నీ దుఃఖం, నీ ఏడుపు ఎంతవరకు అంతవరకే. నీ దుఃఖమంతా తీరేంతవరకు ఏడు. కొంతమంది ఏడవరు, ఏడాలి. ఏడిస్తేనే ఆ దుఃఖం బయటకు పోద్ది, ఏడకపోతే గుండె ఆగిపోయి చచ్చిపోతారు తెలుసా. ఏడాలి, అర్థవంతంగా దేవుని సన్నిధిలో ఏడాలి. ప్రభువా నా పరిస్థితి ఇదని ఏడాలి. కానీ మనం ఏం చేస్తాం? ఒంటరిగా కూర్చుంటాం, ఏడుస్తాం. మనం అనుకున్న దానికి వెంటనే ఆ సమస్యకి పరిష్కారం రాకపోయేసరికి ఆ చింతలో నుండే పుట్టుకొస్తుంది సాతానుగడి తలంపు, చచ్చిపోయాక దేవుడు కూడా పట్టించుకోవట్లేదు కదా అని. ఇక అయిపోయింది నీ జీవితమేక, నీ వారు నిన్ను వదిలేశారు కదా, అక్కడ వరకు వెళ్ళొద్దు. ఆర్ స్టాలిన్ గారు అనే ఒక భక్తుడు అంటాడు ఇలా, ఆల్రెడీ గతించిన వారాల్లో చెప్పాను, నువ్వెంత దుఃఖపడినా, ఎంత చింతపడినా, ఆ చింత రేపున్న దుఃఖాన్ని ఏమాత్రం తగ్గించదు, రేపున్న శ్రమని ఏమాత్రం తగ్గించదు. కానీ ఆ ఏడుపు, ఆ చింత, దుఃఖం ఏం చేస్తుందంటే, ఈ రోజున్న ఈ సత్తువని, ఈ శక్తిని, ఈ బలాన్ని మాత్రం ఖచ్చితంగా దొంగిలిస్తుంది, నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అసలే పరిస్థితులు బాగోలేదు, ఈ బాగోలేని పరిస్థితిలో మనం ఇంకా కృంగిపోతే ఆ కృంగుదల ఉన్న ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, నీ బలాన్ని దొంగిలిస్తుంది, నీ శత్రువును మోసగిస్తుంది, నీ సత్తువని. మరి నేను ఎలా బయటపడాలి? ఫస్ట్ నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఏ వ్యక్తికి సూసైడ్ తలంపులు ఏవైతే ఉన్నావో, ఈ థాట్స్, ఈ ఆత్మహత్య, ఇలా శ్రమ రాగానే ఇలా చచ్చిపోవాలనుకోడు, అనుకుంటారా? అనుకోడు. ఏ వ్యక్తి అయినా కొంచెం పీరియడ్ ఉంటుంది, ఆలోచిస్తాడు, టైం తీసుకుంటాడు, సమస్యకి పరిష్కారాలు ఎదుగుతాడు, దొరకదు, ఇంకా ఎదుగుతాడు, దొరకదు, ఇంకా ఎదుగుతాడు, దొరకదు. ఎక్కడ ఉపశమనం దొరకపోయేసరికి అప్పుడు అనుకుంటాడు ఇక చావే నా సమస్యకి పరిష్కారం అని. విషయం ఏంటంటే, ఈ చావుకి, ఈ దుఃఖానికి లేదా ఈ శ్రమకి మధ్యలో కొంతకాలం ఉంది చూసా, అదే దాన్ని క్యాచ్ చేసి మనం అక్కడ ఆలోచిస్తే బయటపడిపోతాం. మరి ఈ టైంలో మనం ఏం చేయాలి?
ఈ చావంచులకి వెళ్ళే టైంకి, ఈ శ్రమ ఎదురైన ఈ టైంకి మధ్యలో ఈ పీరియడ్లో మనం ఏం చేయాలంటే, ఈ టైంలో ఒక బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఎన్నుకోవాలి. ఒక మంచి స్నేహితుడు నీకు ఉండాలి. ఎందుకంటే నీ ఆలోచనల్ని నువ్వు అధిగమించలేవు. ఆ సమయంలో నీ ఆలోచనలు నిన్ను కృంగదీస్తే, నీ హృదయాన్ని కృంగదీస్తే. ఒకసారి చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకని హృదయంలోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపు. నీ కష్టాల్లో నుండి నువ్వు బయటికి రావాలి అని అంటే, నీకు ఆ థాట్స్ వస్తున్నప్పుడు నీకు ఒక మంచి స్నేహితుడు ఉండాలి. ఆ మంచి స్నేహితుడు నీతిమంతుడై ఉండాలి. నెక్స్ట్, ఆ మంచి స్నేహితుడు దయగల మాటలతో నిన్ను ఆదరించేవాడై ఉండాలి. వెతుక్కో ఆ స్నేహితుడిని. ఈ టైంలో నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, సాతానుగాన్ని నీ ఆలోచనలకు పెద్దపేట అయినవకు. నువ్వు వెతకాల్సింది నీ హృదయం కృంగిపోతున్నప్పుడు. అక్కడ ఉంది చాలా క్లియర్గా, ఏమని? ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగది. నీ హృదయాన్ని కృంగిస్తుంది ఆ విచారం. ఆ టైంలో నువ్వు దయగల మాటలు చెప్పే స్నేహితుడు ఎవడున్నాడా నీతిమంతుడని నువ్వు వెతుకు. నీ గుంపులో ఎవరో ఒకరు మంచి స్నేహితులు ఉంటారు. ఒకవేళ బయట దొరకకపోవచ్చు, నేను చెప్తున్నాను, నీకు మంచి స్నేహితుడు దొరకాలి నీతిమంతుడు అని అంటే సంఘంలో దొరుకుతాడు, విశ్వాసుల్లో దొరుకుతాడు. వెతుకు. దేవునిలో ఎవరైతే నిలబడుతున్నారో వారితో సహవాసంలోనికి పో. వాని ఆలోచన నిన్ను స్థిరపరుస్తుంది. అందుకే బైబిల్ అన్నది ఏమని? విచారణకర్తలు, ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉండాలట. ఏ విషయంలోనైనా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లోనైనా, వ్యక్తిగత సమస్యల్లోనైనా, సంఘ విషయంలోనైనా, దేనిలోనైనా ఆడి ఆలోచన వారి ఆలోచన మంచిదైతే ఆ ఆలోచన నీ విచారంలో నుండి బయటకు రప్పిస్తుంది. కానీ స్నేహితులు అలా ఉంటారా చెప్పండి? బాధలు వచ్చినప్పుడు రారా తాగేద్దామని తీసుకెళ్తారు. ఈ ఉపశమనం ఎక్కడ దొరుకుతుందంటే వ్యభిచార కొంపలకు తీసుకెళ్తారు. ఈ ఉపశమనం లేదా ఈ బాధల్లో నుండి బయటకు రావాలంటే ఎక్కడో ప్రకృతిలోనికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటారు. దీనివల్ల ఉపశమనం ఎక్కడ దొరుకుద్ది? నీ మాట వల్ల దొరుకుద్ది. మాటలతో బలపరిచే స్నేహితులు ఎవరున్నారు? అరే ఏమీ కాదురా, భవిష్యత్తు కొరకు ఏమి ఆలోచించకు అని ధైర్యం చెబుతూ, నేనున్నాను కదరా, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు చింతపడుతున్నావు, ఎవరికి లేవు కష్టాలు, ఎవరికి లేవు బాధలు అని ఓదార్పు మాటలతో కృంగిన హృదయాన్ని లేవనెత్తగలిగే మాటలు చెప్పిన స్నేహితులు ఎవరున్నారు చెప్పండి? నేను చెప్తున్న బయట స్నేహాలను మీరు కోరుకుంటే ఆ స్నేహితులు మీకు లేనిపోని చెడు అలవాట్లను మీకు అభ్యసింపజేసేలా మీకు అలవాటు చేస్తారు తప్ప మీ కష్టాల్లో నుండి ఎవ్వడు మిమ్మల్ని లేవనెత్తడు. ఈరోజు స్నేహితులందరూ నీ స్థితిగతులు, నీ పరిస్థితులు బాగుంటేనే నీకు స్నేహితులు. నువ్వు కృంగిపోయి ఒకవేళ నువ్వు మంచాన పడితే, నీ కుటుంబ పరిస్థితులు మారిపోతే, నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవ్వడు దగ్గర రాడు. కరెక్ట్గా నెల తిరుగుతారంతే బాగోలేదని పలకరించడానికి, తర్వాత ఎవడు కనబడ్డావు. కానీ క్రైస్తవ విశ్వాసిగా, దేవుణ్ణి ఎరిగిన పిల్లలుగా ఒకవేళ మనకి ఇలాంటి తలంపులు వస్తే మనం చేయాల్సింది మంచి స్నేహితుడిని చూడు, నీతిమంతుని చూడు, వాడు బయటకు రప్పిస్తాడు. ఇంకా ఎలా బయటపడాలి? ఏం చేయాలంటే నువ్వు చేయాల్సింది దేవుని ఇచ్చిన వాగ్దానాల్ని అనుమానించకుండా విశ్వసించడం మొదలుపెట్టు. ఒకటి, మంచి స్నేహితుడు నీకు ఉండాలి, సలహాలు చెప్పేవాడు. 2, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఏమాత్రం అనుమానించుకో. నా దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాగ్దానాన్ని విశ్వసించడం ప్రారంభించి నీ విశ్వాసాన్ని నూతనపరుచుకో. మరి దేవుడేం వాగ్దానాలు ఇచ్చాడని మనం విశ్వసించాలి? ఆయన ఇచ్చాడు. నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసినా, నీ స్నేహితులు నీకు దూరమైనా, నిన్ను పుట్టించిన నేను నీకు తోడున్నాను, ఏం భయపడొద్దని వాగ్దానం ఇచ్చాడు. ఇంకా నువ్వు భయపడితే నీకు ధైర్యాన్ని ఇచ్చే మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా?
తల్లైనా మరిచిపోద్దేమో కానీ సియోను యెరూషలేము నివాసులారా, నేటి సంఘస్థులారా, విశ్వాసులారా, బాధల్లో కష్టాల్లో కృంగిపోయి చావును వెతుక్కుంటున్న సోదరులారా, దేవుడు అంటున్నాడు, నీ తల్లైనా నిన్ను మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను. ఒకవేళ నీకు ఎవిడెన్స్ కావాలంటావా, నేను చెబుతున్నాను చూడు, నీ యొక్క రూపాన్ని నా అరచేతుల మీద చెక్కుకో. నేను ఎలా ఈ తలంపుల నుండి బయటపడాలంటే దేవుని వాగ్దానం చూడు. దేవుని వాగ్దానం ఏంటి? ఆయన అరచేతుల్లో నీ ముద్రను చెక్కుకున్నాడు. దేవుడే తన చేతుల్లో నీ ముద్రను చెక్కుకొని నీ కష్టాలని, నీ ఏడుపుని, నీ కన్నీరుని, నీ దుఃఖాన్ని, నీ ప్రతి సమస్యని ఆయన చూస్తున్నాడు. చూస్తున్న ఆయన అంటున్నాడు, ఏం బాధపడకు, నువ్వు నా చేతుల్లో చెక్కబడి ఉన్నావు, నువ్వు నా చేతుల్లో, నా అరచేతుల్లో ఉన్నావు, భయపడొద్దు. యేసుక్రీస్తు వారు కూడా వెళుతూ 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 చేసిన వాగ్దానం, వెళుతున్న నేను మరలా వస్తాను, నీతో ఉంటాను, నీలో ఉంటాను, భయపడొద్దు. ఈ వాగ్దానాలు మనకు గుర్తు రావట్లేదా కష్టాల్లో? యోబు గ్రంథం, యోబు గారు జ్ఞాపకం చేసుకున్నారు కదా, నా దేవుడు నమ్మదగిన వాడు, సజీవుడు, నన్ను ఇలా శ్రమల్లో వదిలేయడు. కొద్ది కాలమే ఈ శ్రమలు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, కొద్ది కాలం ఉండే ఈ శ్రమలు చాలా చులకనైనవే, ఇవి ఎన్నదగినవి కాదు, నిత్యం ఉండేవి కాదు. నిజమే, ఈ రోజున్న బాధ రేపు ఉండదు, రేపున్న ఆ దుఃఖం ఎల్లుండికి మారిపోద్ది. దేవుడిస్తున్నాడు, అరచేతుల్లో చెక్కున్నాడట. ఇంకా కీర్తనల గ్రంథంలో మాట్లాడుతుంటాడు, 27వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. మరల నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నన్ను చేరదీయును. ఇంతకన్నా వాగ్దానాలు ఏం కావాలండి? నీ దుఃఖ సమయంలో దేవుని దగ్గరకు వచ్చి మొర పెడితే, ఈ తల్లిదండ్రులు నీకు వ్యతిరేకమైన నేను నన్ను బిడ్డ అంటాడు ఆయన. ఏం కావాలి మనకు? ఓదార్పు. చచ్చిపోవడం సమస్యకి పరిష్కారం కాదు, కావాలని కొని తెచ్చుకుని నరకానికి టికెట్ బుక్ చేసుకోవడం. అది చావుతో అంత అయిపోద్దు, దాని తర్వాతే అసలు ఎందుకు స్టార్ట్ అవుద్ది. ఎందుకు చచ్చాను రా అన్నప్పుడు బాధపడతావు, దాని ముందే దాని నుంచి బయటకు రా. దేవుడిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో. నీ తల్లిదండ్రులు, నీ భార్య అయితే ఏంటి, నీ తల్లిదండ్రులు అయితే ఏంటి, నీ అన్నదమ్ములు అయితే ఏంటి, ఎవ్వరు వదిలేసినా నేను నిన్ను వదలనంటున్నాడు. సృష్టికర్తే మనకు తోడుంటాను, నా చేతుల్లో చెక్కుకుంటాను, నీలో ఉంటాను, నీతో ఉంటాను అని అంటే దేన్ని చూసి భయపడిపోతున్నాం మనం? ఎంత గొప్ప వాగ్దానం అండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీస్తాడట. ఇంకా 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 ఎలా బయటకు రావాలి? ఈ సూసైడ్ తలంపులు వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఈ తప్పుడు క్రియల్లో ఉండిపోయి ఎక్కడైతే గౌరవం పోతుందని సూసైడ్ చేసుకోవడానికి తలంపులతో నిండిపోయి ఉంటారో వాళ్ళకి కలిగే ఆలోచనల, దేవుడు నన్ను క్షమిస్తాడా, నన్ను కూడా ఆయన హక్కును చేర్చుకుంటాడా, చాలా తప్పు చేశాను, తల్లిదండ్రులకి తెలియకుండా చేశాను, అందరి కళ్ళు గప్పి చేశాను, చివరికి నా జీవితాన్ని నేనే మోసం చేసుకున్నాను, ఇంత ఘోరమైన క్రియలు చేసిన నేను ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే ఆయన క్షమిస్తాడా అని అనిపిస్తుంటుంది. ఇది సహజమే, కానీ దేవుడు అన్నాడు క్షమిస్తాను. నిజంగానే దేవుడు క్షమిస్తాడా? నిజంగానే క్షమిస్తాడు. ఎలాగో తెలుసా? యూదా గారి కన్నా పేతురు గారే చాలా ప్రమాదకరమైన తప్పు చేశాడు. ఆయన అమ్మేయడమే పాపం అనుకుంటారు మీరు, అబద్ధం ఆడడం కూడా పాపమే. యూదా గారు ఒక్కసారి అమ్మేశాడు, పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడు, ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. ఆత్మీయ కొలతను బట్టి నేను అంటాను, యూదా గారి కన్నా పేతురు గారే పెద్ద తప్పు చేశారు. కానీ ఇద్దరిలోనే వేరేసి నేను చెప్పండి. పేతురు గారు తప్పు తెలుసుకుని ప్రభు పాదాల మీద పడ్డాడు. యూదా సాతాను ప్రేరేపణకు లొంగి దేవుడు నన్ను క్షమించడని
పోయి విరుగు పెట్టుకున్నాడు. దేవుడు క్షమిస్తాడా అంటే ఆయన రక్తంలో కడగబడని మరకంటూ ఏదీ లేదు. ఇంతకన్నా వివరంగా చెప్పలేను. నువ్వు ఎంత పాపం చేయి, ఇప్పటి వరకు ఎంత ఘోరమైన క్రియల్లో నువ్వు కాళ్ళు పరిగెట్టు, ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే ఆయన రక్తంలో కడగబడని పాపం అంటూ మరకంటూ ఏదీ లేదు. ఒకసారి చూద్దాం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 1:18. యెషయా గ్రంథం 1:18. యెషయా గ్రంథం 1:18. రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లను. పాత నిబంధనలో ఉన్న వాగ్దానం. నీ పాపములు రక్తము వలె ఎర్రనివైన, అది ఎలాంటిదైనా తెల్లగా మారుస్తాడట ప్రభువు. కానీ అన్నాడు, నీ వివాదాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టు. కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి, మనకు తెలుసు మాటలు. క్రీస్తు రక్తంలో కడగబడి మన వస్త్రాలను ఉతుక్కోవాలట. ఏ వస్త్రాలు? మన పాపపు వస్త్రాలు. అవి ఉతుక్కుంటే దేవుడు మనతో ఉంటానంటున్నాడు. ఇదంతా మనం ఎప్పుడు చేయాలో చెప్పనా? ఈ సూసైడ్ తలంపులు మనకు రాకముందే, కష్టాలు మన నెత్తి మీద పడిపోయినప్పుడు, దుఃఖంలో మునిగిపోయినప్పుడు దేవుని సన్నిధికి పోవాలి. ఒంటరిగా గడపాలనుకుంటున్నావా? ఆ ఒంటరి సావాసం ప్రభువుతో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడేడు. ఎంత బాగా చెప్తున్నాడండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. 69వ అధ్యాయం కీర్తన గ్రంథం 69వ అధ్యాయం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం మొదటి వచనం. దేవా దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలువయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొర్రపెట్టుడి చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయింది. ఆ పరిస్థితులన్నీ చేదాటిపోయి ప్రభువా, అన్ని విధాల నేను మోసపోయాను, అన్ని విధాల కుదేలైపోయినాక మొరపెట్టాను. సమాధానం రాలేదు. మరలా మొరపెడుతున్నాను, నాకు సమాధానం ఇయ్యయ్యా. 13వ వచనం. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను. దేవా నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించు. ఆ మరణపు సాలలోనికి నేను దిగిపోకుండా నన్ను రక్షించయ్యా. నా పగవారి చేతుల్లో నుండి, అగాధ జలముల్లో నుండి, శ్రమల్లో నుండి, వ్యాధుల్లో నుండి, దుఃఖంలో నుండి నన్ను విడిపించని ప్రార్థన చేయాలి. ఈ సమయంలో మనం లోకపరంగా ఉపశమనం వెతుక్కుంటే నేను చెబుతున్నాను, ఖచ్చితంగా చచ్చిపోతాం. ఆ ఆలోచన నుండి బయటికి తీసుకొచ్చే నాదుడు మనకు స్నేహితుడిగా లేనప్పుడు చచ్చిపోతాం. దేవుని వాగ్దానం మనకు గుర్తుకు రాకపోయినా చచ్చిపోతాం. నీ ఒంటరితనంలో ప్రార్థన లేకపోయినా చచ్చిపోతావు. నీ ఒంటరితనంలో దేవుడు ఓదార్పునిస్తాడనే వాగ్దానాలు నువ్వు మర్చిపోయినా చచ్చిపోతావు. ఎందుకంటే ఈ హృదయం విచారంలో నిండిపోద్ది. దీనికి ఓదార్పు దొరకకపోతే, ఆదరణ దొరకకపోతే ఇది చెబుతుంది దీనికి. ఇది ఎంత మోసం చేస్తుందో, దీన్ని మోసం చేయడానికి సాతానుగాడు మన వెనకాలే ఉంటాడు. మర్చిపోవద్దు. దయ్యంగానే చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. చచ్చిపోని ఎంతో మందిని చంపేశాడు ఈ రోజుకి. మరి ఇంకా నేను ఎలా బయటపడాలంటే, ఆల్రెడీ గతించిన వారాల్లో చెప్పాను. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా సూసైడ్ చేసుకున్న ఒకవేళ చరిత్రలుంటే, నీ కుటుంబ పరిసరాల్లో, నీ బంధువుల్లో కానీ ఎవరైనా, మీ తాతలు కావచ్చు, మీ మేనమామలు కావచ్చు, మీ బామ్మర్దులు కావచ్చు, మీ కోళ్ళు కావచ్చు, మీ అత్తలు కావచ్చు, ఎవరైనా నీ కుటుంబంలో నీకంటూ సంబంధం ఉన్న నీ వంశావళిలో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన చరిత్ర ఉంటే జాగ్రత్త పడాలి కుటుంబాలు. ఆ ప్రభావం మీ మీద కూడా ఖచ్చితంగా పడుద్ది. నేను చూశాను ఆ కుటుంబాలని. మీ మీద ఖచ్చితంగా పడుద్ది.
ఎంత ఖచ్చితంగా పడుద్దని అంటే, నీకు ముందు ఎవరైనా చనిపోతే వారిని ఆసరాగా భరోసాగా తీసుకుని చిన్న సమస్యలు ఎదుర్కోవడం చేతకాక చచ్చిపోతావు. చాలా ఈజీగా చచ్చిపోతావు. ఏం ఆలోచించవు, ఏమీ తట్టుకోలేవు, నువ్వు ప్రెజర్ని తీసుకోలేవు నువ్వు. మరి ఆ టైంలో ఏం చేయాలి? ఇంక ఇప్పటివరకు చెప్పాను కదా అవన్నీ చేయి. ఇంకా ఏం చేయాలి? ఇంకేం చేస్తావు? ఒకవేళ నీకు ఇంకా సన్నిధికి వచ్చి, ఒకవేళ బయట వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను, క్రైస్తవ విశ్వాసులతో కాదు, ఒకవేళ నీకు ఇంకా క్రీస్తు మీద నమ్మకం లేకపోతే పోయి మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదించు. సైకియాట్రిస్ట్ని కలవాలి. కుటుంబం అంతా కలవాలి. అది బైబిల్ కూడా వ్యతిరేకం కాదు, క్రైస్తవులు కూడా. మీకు సలహాదారులు మానసిక వైద్యులైనంత మాత్రాన తప్పు కాదు. అది బైబిల్ సపోర్ట్ చేస్తుంది. వైద్యాన్ని ఇచ్చింది దేవుడే, ప్రకృతిలో వైద్యానికి సంబంధించిన వనరులను పెట్టింది దేవుడే, మనిషికి మేధస్సునిచ్చింది దేవుడే, మనిషిని వైద్యులుగా ఉపయోగించుకుని జ్ఞానవంతులుగా చేసింది దేవుడే. ఒకవేళ నీ కుటుంబానికి చరిత్ర ఉంటే మానసిక వైద్యులను సంప్రదించు. జ్వరానికి మెడిసిన్ వేసుకోవడం ఎలా తప్పు కాదో, నీ మానసిక రుగ్మతలకి, నీ తలంపులకి కట్టడి వేయడానికి సైకియాట్రిస్ట్ని కలవడం కూడా తప్పు కాదు. ఇది ప్రార్థనకి, బైబిల్కి వ్యతిరేకం కాదు సుమా. చాలామంది మధ్య చెప్తున్నారు దేవుడే తగ్గించేస్తాడండి, దేవుడు తగ్గిస్తాడు. మరి దేవుడిచ్చింది ట్యాబ్లెట్ వేసుకోవా? మీకు విశ్వాసం లేదన్నారు, విశ్వాసం లేదా? విశ్వాసానికి ట్యాబ్లెట్కి సంబంధం ఏంటి? మూఢ భక్తిలో, మూఢ విశ్వాసంలో కొనసాగొద్దు. దేవుడు ప్రకృతిలో వైద్యం పెట్టింది, దేవుడు మనల్ని నడిపించడానికి, చక్కటి ఆరోగ్యాలను ఇవ్వడానికి. విశ్వాసం లేదు, భక్తి లేదు, దేవుడు తీరుస్తాడు, అలాగే ఉండు, దేవుడు చూస్తాడు. నేను వాళ్ళని ఎద్దేవా చేయట్లేదు, కానీ మీరు మెడిసిన్ని, వైద్యాన్ని మీరు పక్కన పెట్టకండి. ఒకవేళ నీ కుటుంబంలో ఎలాంటి షరతులు ఉంటే కలవండి. ఇంకో విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పటికే మీకు ఈ తలంపులు వచ్చి చిన్నగానో పెద్దగానో మీరు అటెంప్ట్ చేసిన వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఇలాంటి తలంపులతో ఉండి చచ్చిపోవాలనే ఆలోచన వచ్చేసి అంచుల వరకు వెళ్ళి దేవుని దయ వల్ల బయటపడితే మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మరలా ఆ తలంపుల్ని సాతానుగాడు మిమ్మల్ని పుట్టిస్తాడు, మీలో మరలా పుట్టిస్తాడు, మీకు మరలా అనిపిస్తుంది. రెండోసారి అటెంప్ట్ చేస్తావు, చచ్చిపోతావు. ఒకవేళ బతికావా, మరలా అనిపిస్తుంది, చచ్చిపోతావు. ఒకే ఏడాదిలో 2కు మించి 3వ అటెంప్ట్ చేసి బ్రతుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఈ టైంలో ఫ్యామిలీ జాగ్రత్త. మీ పిల్లల జీవితాల్లో, మీ కొడుకులు కూతుర్ల జీవితాల్లో, మీ భర్త భార్య జీవితాల్లో అలాంటి కృంగిపోయిన ఆ ఛాయలు మీకు కనబడుతున్నాయి అనుకోండి, అప్పటి వరకు ఒకలా ఉండి వెంటనే మారిపోయిన అలాంటి ఆలోచనలు మీకు కనబడుతున్నాయి అనుకోండి, వెంటనే జాగ్రత్త పడండి. ఫస్ట్ మనం చేసే పెద్ద మిస్టేక్, ఆ బాధల్లో ఉన్నప్పుడు మనం వారితో మాట్లాడడం. మనం చేయాల్సింది మన కొడుకులతో మనం మాట్లాడాలి, మన కూతుర్లతో మనం మాట్లాడాలి. ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకి తమ బాధలను చెప్పుకోలేకపోతున్నారు. కారణం పెంపక లోపం. ఒకరికొకరు అర్థం చేసుకుని, వారి మనసులు విప్పుకుని, వారి బాధలను పంచుకోలేని స్థితిలో ఉన్నాయి ఈరోజు కుటుంబాలు. అలా ఉంటే నేను చెబుతున్నాను, చావే సమస్యకి పరిష్కారం అనిపిస్తుంది. మనకి మాట్లాడాలి. జస్ట్ కొంచెం తేడా వచ్చినా, నేటి కాలంలో ఇన్నాళ్ళంటే ధైర్యంగా ఉండేవారు, ఈరోజు లేరు. కొంచెం తేడా వచ్చిన బిహేవియర్లో వెంటనే జాగ్రత్త పడాలి, మాట్లాడాలి. ఏమైంది మాట్లాడాలి. వాళ్ళని అలా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఒంటరిగా తిరగడానికి ఇష్టపడితే కనిపెట్టాలి. ఒకవేళ స్నేహితుల్లో తిరిగితే మంచి ఆలోచనలు చెప్పండి, ఒకరి జీవితాన్ని నిలబెట్టండి. తాగుడు వ్యసనాలకు తీసుకెళ్ళొద్దు, కొంపలకు తీసుకెళ్ళొద్దు, ఎక్కడెక్కడో తిరగడానికి తీసుకెళ్ళొద్దు. దేవుని సన్నిధికి తీసుకురా. బైబిల్లో దేవుడిచ్చే వాగ్దానాలను కొన్నిటిని వాడికి పంచు, నిలబడిపోతాడేక. ఒక్కరిని కాపాడితే ఒక కుటుంబాన్ని నిలబెట్టినట్టే. ఒక్కరిని కాపాడితే. చచ్చిపోయేవాళ్ళు ఒకవేళ తలంపులు ఉంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాను,
తలంపులందరికీ వస్తాయి, కానీ నువ్వు అధిగమించి నిలబడినోడే గొప్పోడవుతాడు. చావు ఎప్పుడు సమస్యకు పరిష్కారం కాదండి. చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు. నీకేమన్నా చేతనైతే బతికి సాధించి చూపించు. నీ తల్లిదండ్రులని గౌరవంగా ఈ సమాజంలో నిలబెట్టి, నేను నిలబడ్డానని 10 మందికి ఆదర్శంగా నిలబడి చూపించు. అది మానవత్వానికి నిదర్శనం. చిన్ని చిన్ని విషయాలకు చచ్చిపోయినోడిని ఈ సమాజమే ఒక సామెతతో పోల్చింది. చచ్చిన సింహం కన్నా బతుకున్న కుక్క మేలట. అవునా? చచ్చిపోయింది పురుగులు బట్టి అపహాస్యానికి గురి కాబడి, ఇక అప్పటి వరకు దానికి భయపడిన ప్రతి జంతువు దాని మీద వచ్చి వాలి దాని కండని పీక్కుని తింటాయి. నువ్వు చచ్చిపోతే నీ గురించి వెనకాల 100 మంది మాట్లాడుకుంటారు. ఇందుకే చచ్చిపోడు, ఏదో చేశాడండి, ఏదో చేసింది. నువ్వేం చేయకపోవచ్చు, ఏదో చేశాడు, ఏదో అయ్యింది, అందుకే చచ్చిపోయాడు. ఏవేవో పుకార్లు వస్తాయి. ఇవన్నీ చచ్చిపోయి నీకు బాగానే ఉంటాయి, కానీ నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నీ వెనకాల నీ కుటుంబం చచ్చిపోవాలా? నిన్ను నమ్ముకున్న నీ భార్య, నీ కొడుకులు, నీ కూతుర్లు, నీ తల్లిదండ్రులు, ఎవరైనా వారి పరిస్థితి ఏంటి? ఓడిపోయిన అనుకోక ఎప్పుడు ధైర్యంగా నిలబడమే సమస్యకి పరిష్కారం. ఇంకా ఏం చేయాలంటే ఇంకా చెబుతా ఇంకా ఏం చేయాలి. ఒకవేళ ఉద్యోగస్తులు అయితే నేను చెప్తున్నాను, ఒకవేళ ఉద్యోగాల కొరకు మీరు తాపత్రయపడుతున్నారు కాబట్టి, శ్రమ పడుతున్నారు కాబట్టి మీకు ఇచ్చే భరోసా, భవిష్యత్తు కొరకు పెద్ద పెద్ద ప్రణాళికలు కలిగి ఉండకండి. అవే ఒకవేళ మీకు ఏమన్నా మీరు అనుకున్నది సాధించకపోతే మిమ్మల్ని కాటికి తీసుకెళ్ళిపోతాయి. ప్రభు అన్నాడు, నేటికి తినడానికి మెతుకులుంటే చాలు, వస్త్రం ఉంటే చాలు, బతికేచ్చు. నమ్మకం ఉంచండి ప్రభు మీద అని చేస్తాడు. ఒకవేళ ఇప్పటికీ నీకు అనిపిస్తే నేను చెప్తున్నాను, ఇన్ని శ్రమల మధ్య కూడా దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటే వెయిట్ చేయి. ఇవే శ్రమల్లో కూరుకుపోయాడు యోసేపు. ఏమైంది? ప్రధాన అయిపోయాడు. శ్రమలైనా, కష్టాలైనా, దుఃఖాలైనా ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి, ఏదైనా సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతాయి విశ్వాసికి. నీ కష్టాలైనా, కన్నీలైనా, దుఃఖమైన ఏదైనా సమస్తము సమకూడి మేలు కొరకే జరిగితే ప్రతి విశ్వాసకి. ఈ టైంలో కృంగిపోవద్దు. ఆ మేలును చూడడానికి నిరీక్షణ కలిగి చూడు. మేలు కొరకే ఎదురు చూడు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే కృంగిపోవద్దు, దుఃఖపడద్దు. యోసేపుని జ్ఞాపకం చేసుకో, దావీదుని జ్ఞాపకం చేసుకో, శ్రమల్లో నుండి బయటకు వచ్చిన ఎందరో భక్తులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకో. వీళ్ళెవరో కాదంటే ఆమె కార్మికులను జ్ఞాపకం చేసుకో. 10 సంవత్సరాల మంచానికి పరిమితం అయిపోయింది. 10 సంవత్సరాలు కృంగిపోలా, ధైర్యం తెచ్చుకుంది, నిలబడింది. క్రైస్తవ సమాజానికి ఎన్నో మంచి మంచి అద్భుతమైన కీర్తనలను పంచి ఇచ్చింది. చచ్చిపోదాం అనుకున్నాడు మెల్ గిబ్సన్, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ డైరెక్టర్. దేవుని వాక్యం పరిచయం అయింది, చదివాడు. దేవుడు తనకు తోడుగా నిలబడేసరికి ఎప్పటికీ చూసినా ఆ యొక్క మూవీ చూస్తే కన్నీళ్ళు పెట్టుకోక తప్పదు. ఎదురు చూడాలి దేవుడిచ్చే వాగ్దానం కొరకు, దేవుడిచ్చే నిరీక్షణ కొరకు. ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు, నిత్యం ఉండేవి కాదు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి, ఇది నా పరిస్థితి ప్రభు అని. దేవుడు లేవనెత్తాడు. ఇంకా నీకు భరోసా ఇవ్వాలంటే చెప్తున్నాను, ఎలాగూ చచ్చిపోదాం అనుకున్నావు కాబట్టి, ఎలాగూ జీవితం అయిపోయిందన్నావు కాబట్టి, ఎలాగో ఇంకేమీ లేదు, పరిష్కారం లేదనుకున్నావు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను, ఆ ఓడిపోయిన, నలిగిపోయిన, చిదికిపోయిన జీవితాన్నే దేవుని చేతిలో పెట్టు. ఇక నీకు వద్దనుకున్న జీవితాన్నే, నువ్వు కాదనుకున్న జీవితాన్నే, నీకు అవసరం లేదనుకున్న జీవితాన్నే, నువ్వు చచ్చిపోదాం అనుకున్న జీవితాన్ని, ఆ ఓడిపోయిన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. ఆ తర్వాత చూడు లైఫ్ ఎలా ఉంటుందో. ఓడిపోయిన జీవితాన్ని ప్రభువుకి ఇస్తే ఈ సమాజం అంతా నిన్ను చూస్తుంది ఒకానొక రోజు గెలిచిన వీరుల్లా. అలాంటి పొజిషన్లో దేవుడు నిలబెడతాడు. ఆ రోజు ప్రభు వచ్చే దినం తీసుకెళ్ళిపోతాడు. ఆ దశలోనికి పత్రికలు చెప్పేది అదే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడద్దు, మీరు ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? సృష్టి ఎలా అయితే ఎదురు చూస్తుందో, రోమపత్రిక 8వ అధ్యాయం, సృష్టి ఎలా అయితే వేదన పడుతూ దుఃఖపడుతూ ఎదురు చూస్తుందో నిరీక్షణ కలిగి అలా ఎదురు చూడు. ఈ జీవితం ఏముందండి? చిన్న జీవితం,
రాబోయే జీవితం మహిమగల జీవితం. ఎదురు చూడు. ఆ ఓడిపోయిన జీవితాన్ని దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, దేవుని పాదాల చెంత పడేసి ఎదురు చూడు. దేవుడిచ్చే వాగ్దానం కొరకు ఆయన వచ్చేంత వరకు ఎదురు చూడు. ఆ రోజు నీకు ఇక కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు, వ్యాధులు ఉండవు, ఏమీ ఉండవు. నీకు నిత్య సంతోషం, ప్రభువుతో నిత్య మహిమ. ఓడిపోయిన జీవితాన్ని ప్రభువుకి ఇస్తావేమో, నీ చేతుల్లోనే ఉంది. ఎవ్వరికి అవసరం లేదనుకుని నిన్ను వెలివేస్తారేమో, ఆ ఓడిపోయిన జీవితాన్ని తెచ్చుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టు. ఓడిపోయిన జీవితాన్ని పేతురిస్తే ఎలా నిలబడ్డాడో మనకు తెలుసు. ఓడిపోయిన జీవితాన్ని మిషనరీలు ఇస్తే ఎలా వాడబడ్డారో మనకు తెలుసు. ఓడిపోయిన జీవితాన్ని ప్రభువుకి ఇస్తే ఎంతమంది ఎలా నిలబడ్డారో మనకు తెలుసు. ఈరోజు నీ జీవితం ఓడిపోవచ్చు, నా జీవితం ఓడిపోవచ్చు, అందరి జీవితాలు ఓడిపోయాయి. ఈ ఓడిన జీవితాన్ని ప్రభువు చెంత పెట్టు, ఆయన నిలబెడతాడు. ఆ ఓడిపోయిన వాళ్ళ కోసమే వచ్చాడు ఆయన. మన కొరకు మరణం ముందు ఓడిపోయి మరలా మనకి గెలుపునివ్వడానికి తిరిగి లేచాడు. అదే జీవితాన్ని నీకు ఇస్తానన్నాడు. ఆ జీవితం కొరకు, ఆ విజయం కొరకు ఎదురు చూసి నిత్య జీవం చేరాలనంటే ఇప్పుడే ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని పెట్టు. ఇస్తే జీవితాలు బాగుంటాయి. లేదు నేను నా తలంపులకే పెద్ద పెట్టేస్తానంటే చనిపోయిన తర్వాత నీకు ఎదురవుద్ది. అక్కడ మాట్లాడుకుందరు. కానీ తల వంచని ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, నిజమేనయ్యా, మా బాధల్లో మాకు ఉపశమనం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. మీ సన్నిధిలో, మీ వాగ్దానాల్లో, మీ చెంతనే దొరుకుద్ది. మాకు సహాయాన్ని అనుగ్రహించండి. ఒకవేళ మాలో ఎవరికైనా ఎలాంటి తలంపులు ఉన్నా, ఎలాంటి కష్టాలున్నా, వాటన్నిటిలో నుండి మీరు ఓదార్పునిస్తారని మేము గ్రహించుటకు సహాయాన్ని అనుగ్రహించండి. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఎన్నో అమూల్యమైన సంగతులు ప్రభువా, మీ దైవత్వం గురించి, పరిశుద్ధాత్మను గురించి తండ్రి ఎన్నో విలువైన సంగతులు మాతో మాట్లాడుతున్నారు. ఈ వారం కూడా మాట్లాడండి. మీ కుమారులకి తగిన జ్ఞానంతో నడిపిస్తూ ప్రభువా, మా ఆత్మీయ జీవితాలకు, మా జ్ఞాన సంబంధమైన బ్రతుకులకు అవసరమైన మాటలు మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.